నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు సుమలత. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. పేదల గూడు కోసం భూ పరిరక్షణ పోరాటం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వెల్లడి. వారం వారం అప్పులు చేస్తున్న చంద్రబాబు, కూటమి ప్రభుత్వంపై మార్గాని భారతధ్వజం. అనపర్తి నియోజకవర్గ అభివృద్ధికి కృషి. రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. రూరల్ నియోజకవర్గ అభివృద్ధి నా లక్ష్యం. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడి. బలభద్రపురం గ్రామంలో కొనసాగుతున్న సర్వే. 8 ప్రత్యేక బృందాలతో ప్రజలకు వైద్య పరీక్షలు. ఇక డీటెయిల్స్ చూస్తే, నగరంలో ఆవ పరిసర ప్రాంతాల్లో మొత్తం 26 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, ఈ భూమిని లీజు పేరుతో కబ్జా చేయడానికి భూ కబ్జాదారులు ప్రయత్నాలు మొదలుపెట్టారని, ఈ స్థలాన్ని అర్హులైన పేదలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఇంటి స్థలం కోసం పేదల గూడు పేరుతో సిపిఐ జిల్లా సమితి నాయకత్వంలో ఆవ నుండి ఆర్జీదారులతో ప్రదర్శనగా బయలుదేరి మేకల కమేళ ఆనుకొని ఉన్న 16 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పేదలకు పంచాలని భూ పరిరక్షణ పోరాటం నిర్వహించారు. దారి పొడవునా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల ప్రజలకు 2 సెంట్లు స్థలం ఇవ్వాలని నినాదాలు చేశారు. అనంతరం అక్కడ ఎర్ర జెండా పాతి కొబ్బరికాయ కొట్టి ఈ స్థలం పేదలకు ఇవ్వాలని ప్రతిన పూనారు. దేవస్థానం భూమి, ఈ భూమి అందరికీ పేద, ఈ అదిలో కాపాడుతున్నా అక్కడ 10 ఎకరాలు ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నేతలందరికీ కేవలం ఒక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ప్రజల పట్ల నిర్వర్తిస్తున్నటువంటి బాధ్యత వ్యవసాయ భూములు ఇల్లు లేని నిరుపేదలకు ఏదైతే ప్రభుత్వం 2 సెంట్లు 3 సెంట్లు గ్రామీణ వాటికి నిమిత్తం లేదు. అనేక ప్రాంతాల్లో కొండలరావు గారు మీకోసం వచ్చాము. ప్రతి పేదవారికి ప్రభుత్వ భూములన్నీ పేదలకు, వాళ్ళు మీ బంధువులు, మీ మిత్రులు, మీ కాల మరి రాజమండ్రిలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి. దాదాపు 12 ఎకరాల ఒక చోట, 16 ఎకరాల ఒక చోట, మొత్తం 28 ఎకరాలు కబ్జా చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి మా వారి దృష్టికి వచ్చాయి. మేము ప్రభుత్వాన్ని కోరేదేమంటే, ఇక్కడున్న ఈ ల్యాండ్ అంతా కూడా పేదవాళ్ళకి ఇస్తే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది, పేదలకు కూడా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఎక్కడో 30-40 కిలోమీటర్ల అవతల వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తే పాపం వాళ్ళు రోజు కూడా కష్టం చేసుకుని బతికే వాళ్ళు అంత దూరం పోయి రావాలంటే కూడా వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎలాగూ 28 ఎకరాల ల్యాండ్ ఉంది కాబట్టి మీరు ఇక్కడ ఇళ్ల నిర్మాణం చేపడితే అందరికి కూడా మేలు జరగడానికి కూడా అవకాశం ఉంది. ఆ రకంగా దీన్ని చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అందుకుగానే ప్రభుత్వ దృష్టికి తేవడానికి ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఇక్కడ జరిగిన అంశాన్ని రాష్ట్ర రెవెన్యూ మంత్రి గారి దృష్టికి కూడా తెస్తాం. ఖచ్చితంగా ఇవాళ ఇక్కడున్న పేదలందరికీ కూడా న్యాయం జరగాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇల్లు ఇచ్చేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. నాగరికత సంతరించుకున్నటువంటి రాజమహేంద్ర నగరంలో కూడా ఇన్ని వేల మంది నివేశన స్థలం కోసం రావటం అంటే ప్రభుత్వాల యొక్క విధానాలు, పరిపాలన ఏ రకంగా ఉందో కూడా గమనించవలసిందిగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉంది కమ్యూనిస్ట్ పార్టీ. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో ఆ హామీని అమలు చేసి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు చొప్పున పేదలందరికీ ఇవ్వాలని, నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి హామీని అమలు చేయమని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఈ రోజున గతంలో 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మేము ఇక్కడ రాజమహేంద్రలో కింద ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటే వాళ్ళందరూ చెప్తా ఉన్నారన్నమాట, మా పేర్లు రాసుకున్నారండి, మా చేతిలో కాగితం మొక్క పెట్టారండి, కానీ ఆ స్థలం ఎక్కడుందో మా చూపించలేదని అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఓపతా ఉన్నారు. కాబట్టి కాగితాలు అయితే ఇచ్చారు కానీ స్థలాలు చూపించలేదు. ఈ రకమైనటువంటి ప్రభుత్వాలు, పాలక పక్షాలు తీరుతెన్నులు ఈ రకంగా ఉంటే ప్రజలు ఏ రకంగా మరి అనుభవిస్తారు సౌకర్యాలని చెప్పి క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఈ రాజమండ్రిలో నడుబొట్టులో
దేవి చౌక్ మన ఇప్పుడున్న ఆవ ప్రాంతంలో ఇది సుమారు ఇది మీరు కనబడుతుంది రెండు కలిపి 26 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. ఇది మేము ఉంది. దీన్ని విజయవాడ సచివాలయం ఆర్సీ నెంబర్ 154 నెంబర్ పేరుతో ఈ రెండు భూములను కూడా కొంతమంది కబ్జాదారులు లీజు పేరుతో ప్రభుత్వ భూమిని అప్పనంగా కబ్జా చేయాలి, కొట్టేయాలని చూస్తున్నారు. మా ఉద్దేశం ఇది ప్రభుత్వ భూమి, ఇది పేద ప్రజలు ప్రభుత్వానికి చెందాలన్న ఉద్దేశంతో ఈరోజు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలాలు పోవడం చేస్తున్నాం. అందులో భాగంగా ఈ భూమి వీళ్ళకి ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. మరో పక్క నిజంగా ఇది వాడుకోవాలనుకుంటే జిల్లా కలెక్టరేట్ ఇప్పటికీ అద్దె భవనంలో ఉంటుంది కాబట్టి ప్రభుత్వ బిల్లులు కట్టండి. అందుకని కబ్జా గురగా ఉండి స్థలాలు మేము కాపాడుతాం. 10 నెలల కాలంలో చంద్రబాబు 90,000 కోట్ల అప్పులు చేశారని మాజీ ఎంపీ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం విమర్శించారు. అప్పుల గురించి గత ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేసి శ్రీలంకలా మారుతుందన్న చంద్రబాబు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంపద సృష్టిస్తాం, పథకాలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి వారం అప్పులు చేస్తున్నారని విమర్శించారు. సంపద సృష్టి ఎక్కడికి పోయిందని ఆయన నిలదీశారు. గత ప్రభుత్వం హయాంలో జీఎస్టీ పెరుగుతూ వచ్చేదని ఆయన అన్నారు. ఇప్పుడు వ్యాపారాలు లేక వ్యాపారాలు విలవిలాడుతున్నారని చంద్రబాబు నమ్మామంటే పులి నోట్లో తలపెట్టినట్టేనని జగన్మోహన్ రెడ్డి చెప్పారని, ఇప్పుడు అదే జరుగుతుందని భరత్ అన్నారు. శ్రావణ్ రెడీ అమ్మా? ఏంటి గౌతమి నిర్లక్ష్యం చేయట్లేదా? రెడీయా లేదా? నెట్ ఎందుకమ్మా నెట్ లైవ్ పెట్టుకోవాలి. అవును, ఎన్ని రోజులు చేస్తే త్వరగా చేసి ఓపెన్ చేసి. చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా అబద్ధం ఆడేస్తున్నారు. గోశాలలో గోవులు చనిపోయినాయి అని చెప్తా ఉన్నారు. ఆయనకు బాధ కలిగిందంట, జగన్మోహన్ రెడ్డి గారికి బాధ కలిగింది. మరి బాధ కలగదండి? నాకు అర్థం కావట్లా. మరి సనాతన ధర్మం ఏమైపోయిందని అడుగుతా ఉన్నా. సాక్షాత్తు ఎక్కడో కాదు, తిరుమల తిరుపతి దేవస్థానం మెయింటైన్ చేసే గోశాల అంటారు. ఏ జబ్బులు చేయవా, చనిపోవా అంటే ఇలాగ 100ల కొద్ది గోవులు చనిపోతాయండి ఎక్కడైనా? మాకు తెలియదండి గోశాలలో ఎలా చనిపోతాయో. వృద్ధాప్యంలో ఉంటే ఇదిగోండి ఈ తాలూకా పరిస్థితులు కనబడుతున్నాయి. ఒకసారి పెట్టమ్మా, అన్నీ ఒకసారి అలా పెట్టు. ఇది అక్కడ ఉన్న గోవుల పరిస్థితి. అక్కడ కరెక్ట్గా గోశాలలో జరిగిన ఫొటోసే, తీసిన ఫొటోసే. కారణమైన మరి కనబడతా ఉన్నప్పుడు మరి ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు కదా, మరి ఆయన ఎందుకు స్పందించలేదని అడుగుతున్నా. దీనికంటే ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి కదండి. ఇంత దారుణమా, ఇంత అన్యాయమా? దీనికి పూర్తి స్థాయిగా ఒక విజిలెన్స్ ఎంక్వైరీ చేయండి. దీనికి బాధ్యులు ఎవరు? ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం బాడీ అవుతుంది. చైర్మన్తో పాటు అక్కడ ఉన్న సభ్యులందరూ అవుతారు, దాంతోపాటు ఈవో కూడా అవుతాడు. ఇక్కడ రాజమహేంద్రవరం వేదికగానే చెప్తా ఉన్నాం, ఆయన ఇదే గ్రామాన్ని, ఇదే నగరానికి సంబంధించిన మహోన్నతమైన వ్యక్తి, సంఘ సంస్కర్త. కోటిపల్లి బస్టాండ్లో ఇదే కందుకూరి వీరేశలింగం పంతులు గారి యొక్క విగ్రహం ఉండేది సెంటర్లో. మకటం లేని మహారాజులాగా సెంటర్లో కూర్చునేవారంట. అంటే నేను కూడా చూడలేదు యాక్చువల్గా, అందరూ చెప్తా ఉన్నారు. ఆ స్థానంలో కందుకూరి వీరేశలింగం పంతులు గారి విగ్రహాన్ని తీసేసి
ఎన్టీ రామారావు గారు విగ్రహం పెట్టారు. నేను అడుగుతా ఉన్నా, ఎవరు గొప్పవారండి? కందుకూరి వీరేశలింగం పంతులు గారు గొప్పవారా, మరి ఎన్టీ రామారావు గారు గొప్పవారా అని అడుగుతా ఉన్నా. ఎవరు గొప్పవారని అడుగుతున్నా. ఇక్కడ గొప్పవారనే పాయింట్ కూడా పక్కకు తీసేయండి. ఎన్టీ రామారావు గారు కూడా పెద్ద ఆయనే, గొప్ప వ్యక్తే. కాకపోతే కందుకూరి వీరేశలింగం పంతులు గారిని అగౌరవపరచడం ఎందుకో అని అడుగుతున్నా. ఈ తెలుగుదేశం పార్టీ నాయకులను అడుగుతా ఉన్నా. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కృషి చేస్తున్నారని, పార్లమెంటు నిధుల నుంచి తమ వంతుగా కేంద్రం నుంచి నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి వెల్లడించారు. అనపర్తి రైల్వే స్టేషన్లో అమృత్ భారత్ పథకం ద్వారా మంజూరు చేసిన 30 కోట్ల రూపాయలతో చేస్తున్న అభివృద్ధి పనులను ఎంపీ దగ్గుబాటి ఎమ్మెల్యే నల్లమిల్లితో కలిసి పర్యటించారు. పనుల ప్రగతికి సంబంధించిన వివరాలను రైల్వే అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనపర్తి రైల్వే స్టేషన్లో అమృత్ భారత్ పథకం ద్వారా మంజూరు చేసిన 30 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయని ఆమె తెలిపారు. అనంతరం అనపర్తి ధోరణికోట, ఎస్సీపేట ఏరియాల్లో ఎంపీ ల్యాండ్స్ నుంచి మంజూరు చేసిన 50 లక్షల రూపాయలతో మల్టీపర్పస్ యాక్టివిటీ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కొబ్బరికాయ కొట్టి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పనులు ప్రారంభించారు. త్వరితగతిన పూర్తిస్థాయి నాణ్యత ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇవాళ ఇక్కడ చూసినట్లయితే అనపర్తి స్టేషన్ అమృత్ పథకం కింద 30 కోట్ల రూపాయలతోటి దీన్ని అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. ఆల్రెడీ ఇప్పుడు స్టేషన్కి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అంతా కూడా ఈ నెలాఖరు కల్లా అయిపోతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పడం జరిగింది. ఈ రైల్వే ఎఫ్ఓబి ఏదైతే ఉందో దానికి చిన్న ఇబ్బంది ఉన్నటువంటి సందర్భంలో సోదరులు రామకృష్ణారెడ్డి గారు కూడా వెంటనే దాన్ని పరిశీలించి ఆల్రెడీ మాట్లాడి ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి దాతలు కూడా స్థలం ఇవ్వడానికి సన్నద్ధంగా ఉన్నారు. కనుక ఎఫ్ఓబి కూడా ఏదైతే సమస్య ఉన్నదో అది కూడా పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అనపర్తి స్టేషన్తో పాటుగా బిక్కవోలు స్టేషన్ కూడా ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది. దానికి కూడా పనులు జరుగుతున్నటువంటి నేపథ్యం. ఇంకా ఇవన్నీ కూడా సాధారణంగా భారతీయ జనతా పార్టీ అధికారం కోసం కాదు, ప్రజలకి సేవ చేసే మాధ్యమంగా భావించాలి అనేటువంటి సంకల్పం ఏదైతే ఉంటుందో దానికి ఆ ఆలోచన ధోరణికి అనుగుణంగానే ప్రజలకి సేవ చేసేటువంటి మాధ్యమంగా ఇవాళ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించినటువంటి నేపథ్యంలో మేము ఆ సేవకు అంకితం అవుతామని చెప్పి తెలియజేస్తూ, ఇందాక ఆది నుండి కూడా ఇక్కడ జన్మభూమి స్టాప్ అయితే ఆగితే బాగుంటుందని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి ప్రజల యొక్క అభిమతం. దానికి అనుగుణంగానే నేను రామకృష్ణారెడ్డి గారు కూడా అశ్విని వైష్ణవ్ గారిని కలవడం జరిగింది. అది ప్రాసెస్లో ఉన్నది అని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నటువంటి. వైసీపీ ప్రభుత్వంలో నిలిచిపోయిన అభివృద్ధి కూటమి ప్రభుత్వంలో పరుగులు తీస్తుందని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. స్థానిక రాజీవ్ నగర్లో 1,08,00,000తో నిర్మించిన ప్రధాన సీసీ రోడ్డు, మరో 8 కనెక్టింగ్ రోడ్లతో పాటు డ్రైనేజీ వ్యవస్థను 42 లక్షలతో నిర్మించిన వాటర్ ట్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజీవ్ నగర్ ప్రాంతవాసులు ఎమ్మెల్యే గోరంట్లకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. రోడ్డు పొడవునా పువ్వుల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ, రెవెన్యూ కాలనీ, రాజీవ్ నగర్, టిట్కో కాలనీలో ఉన్న ఈ ప్రాంతాల్లో కలెక్టర్తో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాల, మహిళా ప్రాంగణం, డైట్ కళాశాల, ఎస్సీ/ఎస్టీ గురుకుల పాఠశాల, తెలుగు విశ్వవిద్యాలయం తదితర ప్రముఖ సంస్థలు ఉన్నాయని, త్వరలోనే వ్యవసాయ కళాశాల వస్తుందని, ఈ ప్రాంతం ప్రాముఖ్యమైన సెంటర్గా మారబోతుందని అన్నారు. ఈ ప్రాంత వాసులు సౌకర్యార్థం పాఠశాల, రైతు బజార్ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రాపురం గ్రామంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయన్న నేపథ్యంలో NCD 3.0 సర్వేలో భాగంగా వైద్య ఆరోగ్య సిబ్బంది 8 బృందాలతో సర్వే చేస్తున్నారని తూర్పుగోదావరి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు తెలియజేశారు.
బిక్కవోలు మండలంలో వైద్య బృందం ప్రతి ఇంటిని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన వివరాలు తెలియజేస్తూ ఈ సర్వేలో భాగంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఆ డేటాను నిక్షిప్తం చేస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య పరీక్షల్లో భాగంగా రక్తపోటును, మధుమేహం, రక్తహీనత, రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, నోటి క్యాన్సర్ పరీక్షలను చేయడం జరుగుతుందన్నారు. అలాగే స్త్రీ పురుషులలో వచ్చే రోగాలు గురించి వివరంగా తెలియజేయడం జరుగుతుందన్నారు. పైన పేర్కొన్న వ్యాధులు రాకుండా తీసుకోవలసిన ఆహారపు అలవాట్లు, జీవన శైలి గురించి తెలియజేస్తున్నామని వివరించారు. గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు మీకు కింద చెప్పాను కదా. ఒకటి యోని నుండి లైంగిక సంపర్కం అయితే రక్తస్రావం ఎక్కువ అవుతున్నా, తర్వాత ఋతుక్రమం ద్వారా ఎక్కువ రక్తస్రావం అయినా, అలాగే నెలలో 2 సార్లు వచ్చినా, వీపు బాగా వెనకాల ఎక్కువ నొప్పి వచ్చినా ఇది లక్షణాలు అన్నమాట. సో దీన్ని బట్టి మనం గమనించుకుని ఉండాలి. అలాగే చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు కలిగి ఉన్న, ఎక్కువ మంది పిల్లలు ఉన్న, HIV సంపర్కం ఉన్న మహిళలకు వస్తుంది. సిగరెట్ కలిసిన, వీడి కలిసిన ఇలాంటి మహిళలకు వస్తుంది. అలాగే కలిసిన తర్వాత కొద్ది రోజులకి బ్లీడింగ్ అవుతున్నా మనం గమనించుకోవాలి. ఎవరంటే చాలా చిన్న వయసులో పిల్లలకు కలిగిన, చిన్న వయసులో పెళ్ళిళ్ళు అయిపోతే వాళ్ళు చిన్న వయసులోనే పిల్లల్ని కనేస్తారు. వాళ్ళకి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ చాలా మంది పిల్లల్ని కనడం వల్ల ఎక్కువ మంది సంతానం కావాలి. స్థానిక జాంపేటలో వేంచేసి ఉన్న శ్రీ కోదండరామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా గురువారం ఆలయం ఆవరణలో భారీ ఎత్తున భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. సుమారు 6,000 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు. జాంపేట రిజర్వ్ పోలీసు లైన్ కోదండరామాలయంలో స్వామివారిని తూర్పు గోదావరి జిల్లా అదనపు ఎస్పీలు ఎన్పిఎం మురళీకృష్ణ, ఏవి సుబ్బారావు, ఎల్ చెంచురెడ్డి, ఏఆర్ డిఎస్పీ రవికుమార్ తదితరులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోదండరామాలయం తరపున కమిటీ ప్రతినిధులు వారికి ఘనంగా స్వాగతం పలకగా వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారీ ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. రెండు 2025-26కు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక అమలు చేయడంలో ఎటువంటి డివియేషన్ లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో శాఖల వారీగా కలెక్టర్ల కాన్ఫరెన్స్ కు సమర్పించిన శాఖకు సంబంధించి అంశాలపై చర్చించారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో సీజనల్ టార్గెట్స్, హౌసింగ్, జిల్లా గ్రామీణాభివృద్ధి తదితర శాఖల నెలవారీ పురోగతి మేరకు లక్ష్యాలను సాధించేందుకు సరైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రతి నెల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రతి నెల రాష్ట్ర స్థాయిలో ప్రతి 3 నెలలకు తప్పనిసరిగా జిల్లా పురోగతిపై సమీక్ష నిర్వహిస్తామని కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో డ్రోన్ ఉపయోగించి విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు వినియోగం, పంట మార్పిడి, న్యాచురల్ ఫార్మింగ్ పై కేసు స్టడీ చేయాలని స్పష్టం చేశారు. crop diversification antaru, like enhancement of productivity antaru, utilization of fallow lands, utilization of gut flow, otherwise utilization of land to the next extent, that is if 2 crops 3 cheyadam, 1 crop ni 2, ivanni are strategies. So ee strategies ni manam so till ippudu varaku vallaki only thing is akkada unna crop pattern ni manam emaina marchagalamu. ఇప్పుడు వరకు 2 క్రాప్స్ గా ఉన్నది, మధ్యలో పల్సెస్ అని అది చేసి 3 క్రాప్స్ వేశారు.
సో 3 crops వేయడం వలన ఆ క్లస్టర్ ఆఫ్ ద విలేజెస్ కానీ ఆర్ ద మండల్ యాజ్ యూనిట్ గా తీసుకొని వాళ్ళు ఇంత ప్రొడక్టివిటీని పెంచారు. అలానే 3 crops కూడా కొన్ని ఉన్నాయి. సో దేర్ ఇస్ నో స్కోప్. కాబట్టి బండ్ ప్లాంటేషన్ ని చాలా ఇంటెన్సివ్ గా చేసి బండ్ ప్లాంటేషన్ లో వెజిటబుల్ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా రూరల్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ తూర్పు గోదావరి జిల్లా ఉపాధ్యక్షుడు మార్ని వాసుదేవ్ నియమితులయ్యారు. స్థానిక ఆదిత్య నగర్లో ఉన్న ఆయన నివాసానికి పలువురు టీడీపీ నాయకులు చేరుకుని అభినందనలు తెలియజేస్తున్నారు. తనకు అప్పగించిన పదవిని సమర్థవంతంగా నిర్వర్తించడానికి కృషి చేస్తారని ఆయన గురువారం వెల్లడించారు. రైతులకు అందుబాటులో ఉంటూ వారికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి, మంత్రి నారా లోకేష్, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం తరఫున చంద్రబాబు గారు, అలాగే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ మా ఎంపీ పురంధేశ్వర్ గారు, మొత్తం అందరూ కూడా నా మీద నమ్మకంతో నాకు ఇంత పెద్ద బాధ్యతను అప్పగించారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నాకు అప్పగించిన బాధ్యతను నేను చిత్తశుద్ధితో నేను మనస్ఫూర్తిగా నా శక్తి వంచన లేకుండా పనిచేసి మా రైతు సోదరులందరికీ కూడా నేను మంచి చేసే విధంగా నడుచుకుంటానని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ప్రమాణం చేసి చెప్తున్నాను. రాజమహేంద్రవరం రూరల్లో నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు బుచ్చి చౌదరి గారి ఆశీస్సులతో ఏఎంసీ చైర్మన్ పదవిని నాకు అప్పగించడం జరిగింది. నాకు ఇచ్చిన బాధ్యతను మనసా వాచ్య కర్మణ నిబద్ధతతో పనిచేసి ఆ పదవికి న్యాయం చేసి వన్నెదిచ్చేలాగా నడుచుకుంటానని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నాను. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకులు ఏళ్ల తరబడి ఇబ్బందులు పడుతూ ఉద్యోగాలు చేస్తున్నారని, వారి సమస్యలు పరిష్కారానికి కూటమి ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని క్షేత్ర సహాయకుల సంఘం రాజమహేంద్రవరం రూరల్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు తమ సమస్యలు పరిష్కరించకపోతే దశల వారీగా ఆందోళన చేపట్టడానికి సిద్ధమవుతున్నట్లు రాజమహేంద్రవరం రూరల్ ఎంపీడీఓ డి శ్రీనివాసరావుకి సమ్మె నోటీస్ అందజేశారు. 19 సంవత్సరాల సర్వీసును గుర్తించి మా అందరినీ గ్రామ పంచాయతీ ఉద్యోగిగా గుర్తించి మా యొక్క విధులను క్రమబద్ధీకరించాలని మండలం యూనిట్గా తీసుకొని అంతర్గత బదిలీలు చేయడం ద్వారా స్థానిక ఒత్తిడిని అధిగమించి మరింత సమర్థవంతంగా పనిచేయడానికి అవకాశం కల్పించాలని సంఘ రూరల్ నాయకులు కోరారు. కడియం మండలం దామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ముద్రగడ సుధాకర్ పుట్టినరోజు సందర్భంగా స్థానిక లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న జరణి మానసిక వికలాంగుల ఆశ్రమ పాఠశాలలో అడ్వకేట్ ఇనుమర్తి ప్రభాత్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. చిన్నారులకు బిస్కెట్లు, ప్యాకెట్లు, రొట్టెలు అందజేశారు. ఈ సందర్భంగా చిన్నారులకు భోజనాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో
పీఎంపీ జిల్లా అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు, గంధం వీరబాబు, దుల్ల ప్రసాద్, లంక సత్యబాబు, రుద్ర గణేష్, సురేంద్ర, రాము, గణేష్, అంజీ సాయి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదల గూడు కోసం భూ పరిరక్షణ పోరాటం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వెల్లడి. వారం వారం అప్పులు చేస్తున్న చంద్రబాబు, కూటమి ప్రభుత్వంపై మార్గాని భారతధ్వజం. అనపర్తి నియోజకవర్గ అభివృద్ధికి కృషి, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. రూరల్ నియోజకవర్గ అభివృద్ధి నా లక్ష్యం, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడి. బలభద్రపురం గ్రామంలో కొనసాగుతున్న సర్వే, 8 ప్రత్యేక బృందాలతో ప్రజలకు వైద్య పరీక్షలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.